మీ యూబీ టీవీలోనే న్యూస్ బులెటిన్ స్టార్ట్ అవుతుందట కదా, అందులో ట్రై చేయొచ్చు కదా. చేశాను సార్. అందులోనూ ఒక తిరకాస్తుంది. నాకు న్యూస్ రీడింగ్కి మధ్యలో 2 రాక్షసులు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ వామన్ రావు అని, నువ్వు ఫ్రైడ్ రైస్. ఓ చూడబ్బాయ్, వార్తలు చదువుతాను అంటే కుదరదు. కాస్త కష్టపడాలి. ఇలా పగలంతా టైం వేస్ట్ చేస్తుంటే సాయంత్రం సమాచారాలు నీకెవరిస్తారు? చూడండి వామన్ రావు గారు, మీ గొంతుతో వార్తలు చదివినా నాలంటే ఎవడో డబ్బింగ్ చెప్పాల్సిందే. చూస్తూ ఉండండి, సాయంత్రం సమాచారాలు నాకే ఇస్తారు. బాబు, వార్తలు చదవడానికి కావాల్సింది గొంతు కాదు, గుండెల్లో నిజాయితీ, దేన్నైనా నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం. వీటన్నిటిని మించి ఈ అఫైర్స్ కాదు, కరెంట్ అఫైర్స్. ఆ రెండోడు ఎవడు? మా బాస్ ఉదయ్ భాస్కర్ అని. ఏంటి ఉదయ్, ఫోటోలో సెపరేట్ గా నిలబడ్డారు? నేను చిన్నప్పటి నుంచి అంతే, చాలా డిఫరెంట్. అవును, వెంకీ చెప్పాడు. వెంకీ చెప్పాడా? ఏమని? మీకు మనుషులంటే పెద్దగా పడదని, ఆదివారం జూకి వెళ్తారని, మీకు ఇతరులతో మాట్లాడటం రాదని, ముఖ్యంగా ఆడవాళ్ళతో. వాడి బొంద న్యూస్ రీడర్ చేయట్లేదని అక్కస్తో అలా మాట్లాడుంటాడు. ఇంకా ఏం చెప్పాడు? తల్లి లేకపోవడం వల్ల, హాస్టల్స్ లో పెరగడం వల్ల, ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని చెప్పాడు. నా ఆఫీస్లో ఇలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు. వెంకీ అమ్మాయిలతో బాగా మాట్లాడతాడని మీకు ఈర్ష్య. అదేమైనా బ్రహ్మ విద్య? అన్ని బుక్లో ఉంటాయి. ఇలా బుక్ చదివే చాలా మంది బుక్ అయిపోయారు. కడిది గుడ్డేం కాదు, చూస్తారా? ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫైన్ ప్రెజెంటేషన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే. కేటీ, యా, నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ, సరదా కాసేపు అలా. ఐమ్ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరానో అండ్ బజ్రాక్. నాతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఇంకెన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట. నీకు నేనంటే చచ్చేంత అట్రాక్షన్ అర్థమైపోయిందిలే. ఎలా తెలిసిపోయింది? అన్నీ ఇందులో ఉన్నాయి. అమ్మాయి కనుక అలా ముంజే చూపిస్తూ నుంచుంటే ఎదుటి వ్యక్తి అంటే ఆపుకోలేనంత ఇష్టం ఉన్నట్టు. అలా అరచే చూపిస్తూ నుంచుంటే ఐఎమ్ ఓపెన్, నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని. అలా నుంచి అలా. మరి ఇలా నించుంటే? అలా నుంచుంటే నేను నీ బానిసని అర్థం. ఓ, మరి ఇలా నించుంటే ఏంటి అర్థం? నీతో సహజీవనం చేయడానికి నేను రెడీ అని అర్థం. మరి ఇలా కొడితే ఏంటి అర్థం? బుక్లో లేదు కానీ అర్థమైంది. ఐ గాట్ ఇట్ వెరీ క్లియర్లీ యాక్చువల్లీ. అయ్యో, తల్లిని బిడ్డని కూడా చూడకుండా. డోంట్ వరీ, వాళ్ళతో పవర్ గేమ్స్ అలాగే ఉంటాయి. నేను పెద్ద పట్టించుకోను. పరువు పోయింది కదా. నేను ఎవరికి చెప్పను కదా. ఆ అమ్మాయి చెప్తే నేను 1,00,000 చెప్తాను. ఎవడు నమ్ముతాడు? ఎవరు చూడలేదు కదా. మరీ ఇంత చేత కాకపోతే పెళ్లి ఎలా చేసుకుంటారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పెళ్లి ఆలోచనలు అవి? నాన్నేవో చూస్తున్నాడు. ఇంతకీ వెంకీ ఇంకేమన్నాడు? వెంకీ, మీ బాస్ తో మాట్లాడాను. నిజమా? ఏం మాట్లాడావు? నువ్వు గట్టిగా అడిగి చూడు. ఆ న్యూస్ రీడర్ పోస్ట్ నీకు ఇచ్చేలా ఉన్నాడు. గట్టిగా అంటే మెత్తగా కాకుండా. ఆల్ ద బెస్ట్, బాయ్.